చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారు, మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ అయితే ఉంది. సో హియర్ ఇస్ అ లిటిల్ వ్లాగ్ ఆఫ్ అవర్ బ్యూటిఫుల్ డే. సో దీనికోసం ప్రిపరేషన్స్ అయితే ముందు రోజు ఈవినింగ్ నుండే స్టార్ట్ అయిపోయాయి. మా ఫాదర్ అయితే అన్ని పువ్వులు తీసుకొచ్చి మాకు ఇచ్చేశారు ముందు రోజు ఈవినింగే. సో ఇలా అన్ని ఫ్లవర్స్ తోటి మేము మాలలు అయితే ప్రిపేర్ చేసేసాము. నేనైతే బంతిపూల మాలలు అయితే ప్రిపేర్ చేశాను. మా మమ్మీ రోజెస్ తోటి, చామంతులతోటి, ఇంకా మల్లెపూలతోటి ఇలా మాలలు అయితే ప్రిపేర్ చేశారు. ఇవన్నీ చేయడానికి చాలా టైం అయితే పట్టేసింది. ముందు రోజు చేసామన్నమాట ఇవన్నీ. మా మమ్మీ చూడండి రోజ్ ఫ్లవర్స్తో ఎంత బాగా అయితే ప్రిపేర్ చేసిందో మాలలు. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి రోజ్ ఫ్లవర్స్తో ఈ మాలలు. సో ఇలా అయితే ఉందన్నమాట, బాగుంది కదా. సో ఇవన్నీ ముందు రోజు ఈవినింగ్ మేము స్టార్ట్ చేసి నైట్ అయింది ఇవన్నీ ఫినిష్ చేసేసరికి. అండ్ నెక్స్ట్ డే కూడా చాలా త్వరగా అయితే లెగిసాము అందరము. అండ్ లెగిసిన తర్వాత మా ఫాదర్ అయితే ఈ దండలని డెకరేట్ చేశారు మెయిన్ డోర్స్కి, ఇంకా గేట్కి, అలా అన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ దండలని మొత్తం డెకరేషన్ అయితే చేశారు. సో ఇంట్లో అయితే ఫస్ట్గా దీపం పెట్టేసింది మా మమ్మీ. దీపం పెట్టిన తర్వాత అన్ని పనులు స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే కథపీట కోసం నేను పసుపునైతే రెడీ చేశాను. ఫస్ట్ కథపీటకి పసుపు పెట్టాలన్నమాట. సో దానికోసం పసుపునైతే ప్రిపేర్ చేస్తున్నాను వాటర్లో కలిపేసి. సో నేను మా అమ్మమ్మ అయితే కథపీటని రెడీ చేస్తాను. మా ఇంట్లో అయితే ఏదైనా పూజ ఉంటే చాలు మా మమ్మీ బీర్వాలో నుంచి మొత్తం వెండి సామాన్ అంతా తీసి పక్కకు పెడుతుంది. మీ ఇంట్లో కూడా ఎంతైనా నార్మల్గా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు పూజలు అయితే ఇలా వెండి సామాన్లు తీస్తారా? సో మా ఇంట్లో అయితే అలాగే ఉంటుంది. సో వెండి సామాన్లు అంతా తీసి వాష్ చేసి పక్కకు పెట్టారు. సో నేను ఒక సైడ్ నుంచి పసుపు మొత్తం కథపీటకి అప్లై చేస్తుంటే మా అమ్మమ్మ దానికి చక్కగా ముగ్గులు ఇంకా బొట్టు పెట్టి పీటని చాలా అందంగా డెకరేట్ చేసిందనమాట. కొంచెం టైంలోనే పీట మొత్తం రెడీ అయిపోయింది. అప్పుడు నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. సో నేను ఒక సైడ్ నుంచి పసుపు అప్లై చేస్తూ ఉంటే దానికి వెంటనే అమ్మమ్మ ఇంకా ఈ బొట్లు అన్నీ పెట్టేసిందనమాట. సో అలా అయితే ఈజీగా అయిపోతుంది. సో ఇద్దరం కలిసి ఇలా డెకరేట్ చేసామన్నమాట. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలా కథపీటని రెడీ చేయలేదు, అలా చూసేదాన్ని అనమాట చేస్తున్నప్పుడు. సో ఈసారి అయితే నేను ఇన్వాల్వ్ అయ్యాను ఇది చేయడంలో. సో నాకు కూడా కొంచెం తెలిసింది ఎలా చేస్తున్నారు అన్నీ చూసాను అనమాట. సో నేను ఇంకా మా అమ్మమ్మ కలిసి కథపీటను అయితే మంచిగా రెడీ అయితే చేసేసాము. సో ఇదంతా మీరు కూడా చూసేసేయండి. ఇలా కథపీటని రెడీ చేస్తున్నప్పుడే అందరూ రావడం స్టార్ట్ చేశారనమాట. సో మేము ఇలా రెడీ చేస్తున్నాము, చుట్టాలందరూ వస్తున్నాము, వాళ్ళని పలకరిస్తూ మేమైతే పనులన్నీ చేస్తూ ఉన్నామన్నమాట. మేము అయితే కథపీటని రెడీ చేస్తున్నాము. ఈ లోపు మా ఫాదర్ అయితే రెడీ అయిపోయి వచ్చేసారు. చక్కగా పంచను అయితే కట్టుకున్నారు. సో అమ్మమ్మ అయితే బొట్లు ఇంకా లాస్ట్కి ముగ్గు అయితే వేస్తున్నారు లోపల. సో మా ఫాదర్ అటు నుంచి కొంచెం ఏమైనా ఉంటే సదురుతున్నారు. అండ్ ఇక్కడ మేము పార్లర్గా రెడీ చేస్తున్నాం అనమాట. ఆ లోపు పంతులు గారు కూడా వచ్చేసారు. సో ఇంకా ఫైనల్గా పూలమాలలు మేము నిన్న అల్లాం కదా, అవన్నీ తీసి ఈ కథపీటకి రెడీ చేశారనమాట. ఈ లోపు నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. కథపీట అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చేసింది. ఇప్పుడే మనకి పూజ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చక్కగా అనిపిస్తుంది నాకైతే ఇలా కథపీట మంచిగా డెకరేట్ చేసుకుంటే. చాలా ఇష్టం, చాలా మంచిగా కనిపిస్తుంది కదా. సో పూజ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నిన్న మేము అల్లిన పూలమాలలు ఉన్నాయి కదా, అవే తీసి కథపీటను అయితే డెకరేట్ చేస్తున్నారు మా ఫాదర్ ఇంకా మా చుట్టాలందరూ కలిసి కథపీటను అయితే డెకరేట్ చేశారు. కథపీట రెడీ అవుతుండగా ప్యారలల్గా
కథ కోసం కావాల్సిన ప్రసాదం ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఒక సైడ్. సో రెండు ప్యారలల్గా స్టార్ట్ అయ్యాయి సో దట్ మనకి టైం వేస్ట్ అవ్వదు. అండ్ ప్రసాదం కోసం మన రవ్వ వేయించడం అలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ స్టార్ట్ చేశారనమాట మమ్మీ వాళ్ళు. ఈలోపు కథపీట అయితే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా కనిపిస్తుంది కదా, సింపుల్గా ఉన్న చాలా క్యూట్గా ఉంది. సో ఇలా రెడీ చేసామన్నమాట మా ఇంట్లో సత్యనారాయణ స్వామి కథపీటని. సో చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కమెంట్ సెక్షన్లో చాలా బాగుందని కమెంట్ చేసేసేయండి. సో కథపీటని ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట మా ఇంట్లో. సో ఇలా కనిపిస్తుంది ఫైనల్గా. సో మేమేం చేసామంటే ఇలా కింద పేపర్స్ వేసి పేపర్స్ మీద కథపీటను పెట్టి దానికి రెడీ చేసామన్నమాట సో దట్ కింద ఏమీ పాడవకుండా ఉంటుంది. సో ఫైనల్గా పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఆ పీస్ఫుల్ వైబ్స్, మంత్రాలు, ఎవ్రీథింగ్ ఫెల్ సో డివైన్ అనమాట. సో మా మమ్మీ ఇంకా మా డాడీ కలిసి పూజ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. పూజ జరుగుతుంటే పక్కనే ప్రసాదం ప్రిపరేషన్ కూడా ఫుల్ స్వింగ్లో ఉంది. కోకోనట్ పీసెస్ కట్ చేస్తున్నారు, ఫ్రూట్స్ అరేంజ్ చేస్తున్నారు, అన్నీ రెడీ చేస్తూ బిజీగా ఉన్నారనమాట. చాలా చక్కగా అనిపించింది. పంతులు చెప్పే స్టోరీస్ కూడా మంచిగా అందరం వింటూ చాలా మంచిగా జరిగింది పూజ అయితే. సో పూజ అయిపోయిన తర్వాత ఫైనలీ మంగళహారతి టైం అనమాట. మా మమ్మీ మంగళహారతి సాంగ్ అయితే పాడారనమాట, ఫస్ట్ టైం పాడింది. సో అవి అయితే చక్కగా అనిపించింది అనమాట. మీరు కూడా మా మమ్మీ పాడిన సాంగ్ అయితే వినండి, నేను పెడతాను ఇక్కడ. సో ఇక్కడ మా బాబాయ్, మా పెద్దనాన్న అందరూ ఫ్రూట్స్ అయితే రెడీ చేస్తున్నారు ప్రసాదంలోకి. పూజ అయిపోయిన తర్వాత మమ్మీ పాట అయితే పాడింది. సో అదైతే వినేయండి. అందరం కలిసి మంగళహారతి ఇచ్చాము. సో అది కూడా మీరు చూసేసేయండి. కౌసలేశాయ మందహాసదాసభూషణాయ వాసవాదివేదాసంపదాయ మంగళం సారకుంకుమోపేతగంధగానుచర్చితాయ హారతితశోభిషాయ ఈతరత్నకుండలాన తులసీవనమాలికాయ నిత్యరజదేశాయ మంగళం విమలరూపాయ విమలేదాంతరేద్యాయ సృజన చిత్తకారిదాయ శుభమంగళం. మంగళహారతి అయిపోయిన తర్వాత అందరం హారతి అయితే తీసేసుకున్నాము. సో తీసుకున్న తర్వాత పంతులు గారు మాకు అందరికీ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో అన్ని ఫ్రూట్స్ కట్ చేసాం కదా, ఇవన్నీ కలిపేస్తున్నారు. ఈలోపు అందరం లైన్గా వచ్చి మొక్కుకుందాం అన్నమాట. సో మొక్కుకున్న వాళ్ళందరికీ లైన్గా ఈ ప్రసాదం ప్రిపేర్ చేశారు కదా, ప్రసాదం ఇంకా తీర్థం కూడా ఇచ్చారనమాట. నేను కూడా మంచిగా మొక్కేసుకున్న తర్వాత తీర్థం ఇంకా ప్రసాదం తీసేసుకున్నాను. సో అలా జరిగిందనమాట. ఇంకా కాసేపు అయిన తర్వాత పంతులు గారు కథపీటను అయితే కదిపిస్తున్నారు. మమ్మీ ఇంకా డాడీ పీటను కదుపుతున్నారు అనమాట ఇక్కడ. సో అలా అయిన తర్వాత ఇంకా మా మమ్మీ ఇంకా మా డాడీ కోసం అందరూ బట్టలు అయితే తీసుకొచ్చారు. సో అవి పెడుతున్నారు అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ పెడుతుంది, మా మమ్మీ వాళ్ళ మమ్మీ. సో మా డాడీకి ఇంకా మా మమ్మీకి బట్టలు పెడుతున్నారు అనమాట. నాగార్జున బాబాయ్ వాళ్ళ వైఫ్. వచ్చిన రిలేటివ్స్ అందరూ ఇలా బట్టలు తీసుకొచ్చారనమాట. సో అందరూ లైన్గా వచ్చి బట్టలు అయితే పెట్టేస్తున్నారు. సో వీళ్ళు కూడా మా అమ్మమ్మ తాతయ్య అవుతారు అనమాట. సో వీళ్ళు కూడా బట్టలు పెట్టేస్తున్నారు.
నెక్స్ట్ మా పెదనాన్న ఇంకా పెద్దమ్మ పెడుతున్నారు అనమాట. ఇవన్నీ క్యూట్గా ఉంటాయని క్యాప్చర్ చేశాను. సో ఇవన్నీ మెమరీస్ కదా, సో మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవాలనిపించినప్పుడు చూసుకోవడానికి ఉంటుంది అని ఇలా తీసాను అనమాట. సో మంచిగా ఉంటుంది కదా ఇలా లైన్గా అందరూ లైక్ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురులాగా అనిపిస్తుంది కదా ఇలా చేస్తున్నప్పుడు. సో అందరూ లైన్గా ఇలా పెట్టారు. ఇంకా మా అత్తయ్య ప్రసాదం కూడా కొబ్బరికాయలో పెట్టి అందరి కోసం ప్రిపేర్ చేశారు వెళ్ళేటప్పుడు ఇవ్వడానికి. సో ఇలా రెడీ చేసి పక్కకు పెట్టారు. ఈలోపు మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, కరెక్ట్ లంచ్ టైంకి వచ్చింది ఇదైతే. సో దాని తర్వాత ఫుడ్ అయితే వెళ్ళిపోయాము. సో పక్కన చేయకింద ఎవరున్నారు? చేయకింద ఎవరున్నారు? అన్నా చీ దొంగ రాప్సీ. ఏం చేస్తున్నారు రాప్సీ లోపల? ఏం చూస్తుంది? ఏం చేస్తున్నారు రాప్సీ? ఏం చేస్తలేవా? ఏం పూసుకుంటున్నావు ముఖానికి? క్రీమా? ఏం క్రీమ్ అది? చీ తింటున్నావా నువ్వు గలీజ్ పిల్ల? చీ చీ చిన్న అందరం మధ్యాహ్నం మిగిలిపోయిన ఫుడ్ని ఇలా అరిటాకులో అయితే తినేసామన్నమాట. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. అమ్మమ్మ అత్త మా పంచలేసిన ఫ్యామిలీ మూమెంట్స్ ఇవన్నీ కలిసి ఈ రోజుని చాలా మెమొరబుల్గా మార్చేసాయి. ఇవన్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.